అస్మద్గురుభ్యో నమః. శ్రీ రామకృష్ణ పరమహంసుల వారి శిష్యుడు పూర్ణచంద్ర ఘోష్ గురించి తెలుసుకుందాం. సత్వగుణ సంపన్నుడైన సాధకుడు పూర్ణచంద్ర ఘోష్. శ్రీరామకృష్ణులు ఈశ్వర కోటులుగా అభివర్ణించిన తమ ప్రత్యక్ష శిష్యులలో పూర్ణచంద్ర ఘోష్ ఒకరు. అంటే సంకల్పం మాత్రం చేతనే ముక్తులు కాగలిగిన వారిని ఈశ్వర కోటులు అంటారు. గురుదేవులు పేర్కొన్న తక్కిన 5 ఈశ్వర కోటులు వారు స్వామి వివేకానంద, స్వామి బ్రహ్మానంద, స్వామి ప్రేమానంద, స్వామి యోగానంద, స్వామి విరజానంద. పూర్ణుడు సన్యాసం స్వీకరించకపోయినప్పటికీ అతడు సంతరించుకున్న అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని చూసి గురుదేవుల పట్ల భక్తులు అతడి పట్ల ఎంతో గౌరవభావంతో మెలిగేవారు. అతడు సంతరించుకున్న అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని చూసి గురుదేవుల పట్ల అతనికి ఉన్న భక్తిని చూసి అతడి పట్ల ఎంతో గౌరవభావంతో మెలిగేవారు ప్రజలు. అనేక సందర్భాలలో శ్రీరామకృష్ణులు పూర్ణుడి అంటే పూర్ణచంద్ర ఘోష్ గారి స్వస్వరూపం గురించి ఇలా ప్రస్తావించేవారు. పూర్ణుడు నారాయణాంశ సంభూతుడు, సత్వగుణ సంపన్నుడైన సాధకుడు. ఈ రకంగా చూసినప్పుడు నరేంద్రుని తరువాత స్థానము అతడిదే. వివేకానంద స్వామి తర్వాత వారు పూర్ణచంద్ర ఘోష్ వారు. నరేంద్రుని తరువాత స్థానం అతడిదే. పూర్ణుడు విష్ణువు యొక్క అంశతో జన్మించినవాడు. అతడిని నేను బిల్వపత్రాలతో మానసికంగా పూజించాను, కానీ ఆ పూజకు అంగీకారం ముద్ర పడలేదు. పిదప తులసీ దళాలు చందనంతో పూజించేసరికి అంతా సమసిపోయింది. శివుడిని బిల్వదళాలతోనూ విష్ణువును తులసీ దళాలతోనూ చందనంతోనూ అర్చిస్తారు అని రామకృష్ణుల వారు చెప్పారు. ఏ దేవుడికి ఏ పత్రాలు ప్రీతి అని. పూర్ణుడు 1871 లేదా 1872 సంవత్సరము ప్రారంభంలో ఉత్తర కలకత్తాలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి అయిన రాయ్ బహదూర్ దేవనాథ్ ఘోష్ ప్రభుత్వ ఆర్థిక శాఖలో ఒక ఉన్నత ఉద్యోగి. అతని తల్లి కృష్ణమాలిని గురుదేవుల భక్తుడైన బలరాము బసుకు బంధు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్లో పూర్ణుడు ఒక విద్యార్థి. శ్రీరామకృష్ణ కథామృత రచయిత అయిన ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు. పూర్ణుడు ప్రకాశవంతమైన కళ్ళు, మనోహరమైన ముఖము, కవళికలు చూసి అతనికి ఆధ్యాత్మిక అభిరుచి ఉందని ఇట్టే గ్రహించాడు. ప్రేమతో అతడికి కొన్ని ఆధ్యాత్మిక ఉపదేశాలతో పాటు శ్రీ శ్రీ చైతన్య చరితామృత, చైతన్య జీవిత చరిత్రను ఒకటి ఇచ్చారు. ఆ కుర్రవాడు ఎంతో ఆసక్తితో ఆ పుస్తకం చదివాడు. చైతన్యుల జీవితము, బోధనలు అతడిలో గొప్ప స్ఫూర్తిని రగిలించాయి. 1885 సంవత్సరంలో మార్చిలో ఒకరోజు పూర్ణుడితో చైతన్యుల లాంటి ఒక మహాత్ముని చూడాలని ఉందా అని అడిగారు. తక్షణమే పూర్ణుడు అవును అన్నాడు. అప్పుడు అతనికి 13 ఏళ్ళు, 8వ తరగతి చదువుతున్నాడు. ఉన్న సమస్య అంతా పూర్ణుడి బంధువులే. వారు ధనవంతులు. ఒక సామాన్య ఆలయ పూజారిగా తాను వెళ్ళి కలుసుకోవడమో లేదా ఆయన సాంగత్యం నేర్పడమో వారికి ఏమాత్రం ఇష్టం లేదు. తమ తాహత్తుకు లోకువుగా పరిగణిస్తారని పూర్ణుడికి బాగా తెలుసు. ఒకరోజు రహస్యంగా ఒక బండిని బాడుక్కు తీసుకొని పూర్ణుడిని వెంట పెట్టుకొని దక్షిణేశ్వరం బయలుదేరాడు. చూసి చూడగానే పూర్ణుడి దివ్య నైజాన్ని శ్రీరామకృష్ణులు గుర్తించి అతడిని తమ అంతరంగ భక్తునిగా పరిగణించారు. ఆ ప్రథమ సమావేశంలో తల్లిల ఆప్యాయంగా స్వహస్తాలతో గురుదేవులు పూర్ణుడికి తినిపించారు. కొన్ని ఆధ్యాత్మిక ఉపదేశాలు కూడా చేశారు. అప్పుడు పూర్ణుడు ఎంతగా ఆనందించాడంటే అక్కడ నుండి తిరిగి వెళ్ళడానికి అతడికి సుతారాము మనస్కు అనిపించలేదు. అప్పుడు గురుదేవులు పూర్ణుడితో ఇలా చెప్పారు, అవకాశం చిక్కినప్పుడల్లా ఇక్కడకు వస్తూ ఉండు, నీ బండిబాడుగా నేను చెల్లిస్తారు అని రామకృష్ణుల వారు పూర్ణచంద్ర ఘోష్తో చెప్పారుట. ఒకరోజు ఆయన భక్తుల ముందే పూర్ణుడి కోసం పెద్దగా విలపిస్తూ ఇలా అన్నారు,
పూర్ణుడి పట్ల నేను ఇంతగా ఆకర్షితులవటం చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను ప్రప్రథమంగా నరేంద్రుని చూసిన తర్వాత నాలో జనించిన వ్యాకులతను, అశాంతిని చూసినప్పుడు మీరు ఎలా స్పందించేవారో నాకు తెలియదు. పూర్ణుడిని చూడాలని మరీ ఆతృతగా ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు కలకత్తాకు వచ్చి పూర్ణుడి పాఠశాలకు సమీపంలో ఉన్న బలరాం బసు ఇంట్లోనో లేదా మరొకరింట్లోనో వేచి ఉండేవారు. ఆ రీతిలో శ్రీరామకృష్ణ పూర్ణుల రెండవ సమావేశం బలరామ ఇంట్లో జరిగింది. ఆ సందర్భంలో గురుదేవులు, నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని పూర్ణుని అడిగారు. తొట్టుపాటు లేకుండా భక్తి పొంగుపరుతుంటే పూర్ణుడు, మీరు సాక్షాత్తు దేవుడు, రక్తమాంసాదులు దాల్చి భూమి మీదకు తరలి వచ్చారు అన్నాడు. ఆ జవాబు విని శ్రీరామకృష్ణులు హర్షం వ్యక్తం చేశారు. దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చాక ఆయన భక్తులతో ఇలా చెప్పారు. సరే, పూర్ణుడు కేవలం ఒక బాలుడు, అతడి బుద్ధి ఇంకా వికసించలేదు. అలాంటప్పుడు నన్ను భగవదవతారంగా ఎలా గుర్తించారు? దివ్యోన్మత్ర ఉద్వేగంతో మరికొందరు కూడా పూర్ణుడి మాదిరే జవాబిచ్చారు. గత జన్మల నుండి సంచితమై వస్తున్న సద్వాసనల కారణంగానే సత్యము వారి పవిత్రమైన సాత్విక మనస్సులను ద్యోతకమవుతుంది. తల్లి పక్షి తన రెక్కలను విప్పి తన పిల్లలను సంరక్షించే రీతిలో శ్రీరామకృష్ణులు తమ యువ శిష్యులను, భక్తులను జీవిత ప్రలోభాల నుండి, కష్టాల నుండి, ఆపదల నుండి సంరక్షించేవారు. త్వరలోనే పూర్ణుడి తండ్రికి శ్రీరామకృష్ణులతో తన కుమారుడు సాంగత్యం నేర్పుతున్నాడని తెలియవచ్చింది. అతన్ని ఇకపై గురుదేవుని చూడకూడదని కట్టడి చేశాడు. కానీ ఇంట్లో కట్టుబాట్లు పెరుగుతున్నప్పటికీ గురుదేవుల్ని కలకత్తాకు వచ్చినప్పుడల్లా పూర్ణుడు రహస్యంగా కలుసుకుంటూనే ఉన్నాడు. విషయము శృతిమించింది. పూర్ణుడి అవిధేయత గురించి తెలుసుకున్న అతని బంధుగణము కోపగించుకుని ఇలా చెప్పారు. నువ్వు గురుదేవుల వద్ద కనుక పోతే చూడు, ఆయన కలకత్తాకు వచ్చినప్పుడు రాళ్ళు రప్పులు రుప్పి ఆయన బండిని నామరూపాలు లేకుండా చేస్తాము. అంతేకాక అతన్ని మా పాఠశాలలో నుండి మరో పాఠశాలకు మార్పించారు. 1885 జూలై 15వ తేదీ గురుదేవులకు బలరాము ఇలా అడిగాడు. మహాశయ, సంసారం మిథ్య అనే జ్ఞానము పూర్ణుడికి ఇలా ఉన్నటువంటి ఎలా కలిగింది? అందుకు శ్రీరామకృష్ణుడు ఇలా జవాబిచ్చారు. అతడికి ఆ జ్ఞానము పూర్వజన్మల నుండి సంక్రమించింది. గత జన్మలలో అనేక సాధనలు చేసి ఉన్నాడు. బాల్యము, వృద్ధాప్యము ఇత్యాదులన్నీ దేహానికే కానీ ఆత్మకు కాదు. ఈ కుర్రవాళ్ళు ఎలాంటి వారో తెలుసా? పిందె వేసి తర్వాత పువ్వు పూసే మొక్కల లాంటి వారు వీళ్ళు. వీరికి ముందుగానే భగవద్ దర్శనం కలుగుతుంది. తర్వాత ఆయన మహిమలను, గుణాలను శ్రవణం చేస్తారు. చివరకు భగవంతుడితో ఐక్యం చెందుతారు అని చెప్పారు. భగవంతుని పట్ల ప్రేమ, ఆయన కోసం వ్యాకులత చెందకుండా సాధనలు అనుష్ఠించడం ఉప్పులేని కూరను తినడం లాంటిది. ఆధ్యాత్మిక జీవితంలో వ్యాకులత ఒక్కటే ఆవశ్యకమైనది. జీవిత ప్రారంభంలోనే పూర్ణుడు ఈ అమూల్య విశిష్ట లక్షణాన్ని సంతరించుకున్నాడు. సంసార జీవితం గడుపుతున్న సమయంలో భగవంతునిపై మనసును లగ్నం చేయడము ఎలా? ఈ ప్రశ్నకు శాస్త్రాలు ఇలా సమాధానం ఇస్తున్నాయి. గృహకృత్యాలలో తలమునకలు అవుతున్నప్పటికీ విటుడి పట్ల అనురక్తి గల శ్రీ సదా సర్వవేళలా అతడి మీదనే తన మనసును ఏకాగ్రం చేస్తుందో అదేవిధంగా భగవంతునితో సాంగత్యం అలవరుచుకొని సదా ఆయననే చింతన చేస్తూ ఉండాలి. శ్రీరామకృష్ణుల నిర్యాణ అనంతరం పూర్ణుడు బాగా అంతర్ముఖుడై లౌకిక వ్యవహారాల పట్ల ఉదాసీనంగా వ్యవహరించసాగాడు. పూర్ణుడు కూడా సన్యాసులలో కలిసిపోతాడేమోనని నిర్బంధం చేసి తల్లిదండ్రులు వివాహం చేశారు. అప్పుడు అతడి వయస్సు 16 ఏళ్ళు. శ్రీరామకృష్ణుల దివ్యలీలలో పూర్ణుడు తన పాత్రను నేపథ్యంలో పోషించాడు. అతడి అసాధారణ భక్తి విశ్వాసాలు, వినమ్రత, నిస్వార్థత కారణంగా గురుదేవుల భక్తులు, శిష్యులు అతడి పట్ల గౌరవ అభిమానాలతో మెలిగేవారు. 1897లో స్వామీజీ కలకత్తాకు తిరిగి వచ్చినప్పుడు ఆయనను కలుసుకోవడానికి పూర్ణుడు సీల్దా రైలు నిలయానికి వెళ్ళారు. కానీ ఇసుక వేస్తే రాలంత జనం గుమిగూడి ఉండడం వల్ల పూర్ణుడు స్వామీజీని దూరం నుండే చూడగలిగాడు. ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేయడానికి వెళ్ళాడు. అదే సమయంలో వివేకానంద స్వామి వచ్చిన బండి అతని ఇంటి ముందు ఆగింది. పూర్ణుడిని పిలవడానికి త్రిగుణాతీతానంద స్వామి ఇంట్లోకి వచ్చాడు. పూర్ణుడు వర్ణనాతీతమైన ఆనందంతో మునిగిపోయాడు. వెంటనే తడి బట్టలతోనే బయటకు వచ్చి స్వామీజీకి ప్రణమిల్లాడు. సోదరా పూర్ణ, ఎలా ఉన్నావు అని స్వామీజీ పలకరించాడు. స్వామీజీ, గురుదేవుల అనుగ్రహం వల్ల బాగానే ఉన్నాను ఆప్యాయంగా. స్వామీజీ, మంచిది, తడి బట్టలతో చాలాసేపు ఉండొద్దు, మఠంలో నన్ను సాయంకాలం కలుసుకో అన్నారు. అందుకు పూర్ణుడు సంతోషంగా అంగీకరించి మళ్ళీ స్వామీజీకి ప్రణమిల్లాడు. 35వ ఏట పూర్ణుడికి తీవ్రంగా జబ్బు చేసింది. అతడు బ్రతుకుతాడని నమ్మకం వైద్యులు కోల్పోయారు. ఈ విషమించిన పరిస్థితిలో ఒకరోజు స్వామి ప్రేమానంద అతడిని చూడడానికి వచ్చాడు.
పూర్ణుడి పరుపు మీద కూర్చొని స్వామి దివ్యభావమగ్నుడయ్యాడు. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే పూర్ణుడు కోలుకున్నాడు. అతడి ఆయుష్ను గురుదేవులు మరి ఒక 7 సంవత్సరాలకు పొడిగించారని కాలాంతరంలో ప్రేమానంద స్వామి చెప్పాడు. పిల్లలకు పూర్ణుడు ఆదర్శప్రాయుడైన తండ్రిగా తన విధులను నిర్వర్తించాడు. పిల్లలకు బాగా చదువు చెప్పించాడు. కుమార్తెలకు మంచి సంబంధాలు చూసి వివాహం జరిపించాడు. ఇన్ని కుటుంబ బాధ్యతలు, సామాజిక విధుల నిర్వహణలో తలక మునకలై ఉన్నప్పటికీ అతడు ఉన్నత ఆధ్యాత్మిక భావావస్థలోనే ఉంటూ వచ్చాడు. 1902లో స్థాపితమైన కలకత్తా వివేకానంద సమాజానికి 1907లో పూర్ణుడు కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. క్రమం తప్పక పూర్ణుడు ఆ సమాజానికి వెళ్ళి ఇతర సభ్యులతో కలిసి మందిరంలో ధ్యానం చేసేవారు. మరొక సందర్భంలో పూర్ణుడు మిత్రుడితో తన కంఠాన్ని చూపుతూ ఆ స్థలం పైభాగంలో తనకు దేహస్మృతి ఉందని, క్రింద లేదని జవాబిచ్చాడు. పూర్ణుడు స్థితప్రజ్ఞుడని ఇది సూచిస్తున్నది. 1913 నవంబర్ 16వ తేదీన పూర్ణుడు శరీరాన్ని త్యజించాడు. ఒక లేఖలో అతని తమ్ముడైన కాంతి ఘోష్ ఇలా వర్ణించాడు: అన్నయ్య చనిపోయాడని మేము నమ్మలేకపోయాము. మరణించిన రోజు అతను ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. సమాధిలో ఉన్నట్లుగా కనిపించారు. కొన్ని గంటల క్రితమే మరణించాడని డాక్టర్ చెప్పినప్పుడు మేము ఆశ్చర్యపోయాము. ఆ సమయంలో కూడా శిరోభాగం వెచ్చగా ఉంది. అతడి గదిలో ఆలయ వాతావరణం నెలకొని ఉన్నట్లుగా మాకు అనిపించింది. గదిలో నుండి అతని మృతదేహాన్ని ప్రాంగణంలోకి తీసుకొని వచ్చినప్పుడు కొట్టొచ్చినట్లు మరో విషయం జరిగింది. ఆ సమయంలో మరి ఎక్కడా పడకుండా పెద్ద వాన చినుకులు అతడి దేహం మీద మాత్రమే కురిశాయి. పైగా నాడు వెన్నెల రాత్రి పూర్ణచంద్రుడు సార్థక నామధేయుడయ్యాడు. మనోజ్ఞమైన కాంతి కిరణాలను అవ్యక్తంగా అందరి మీద ప్రసరించే మచ్చలేని పూర్ణచంద్రుడు పూర్ణుడు. దివ్య లక్షణాలను సంతరించుకున్న స్వతంత్రుడైన యోగి. అతడి జీవితం ద్వారా ఆదర్శ యోగి, ఆదర్శ గృహస్థు మేళనాన్ని శ్రీరామకృష్ణులు ప్రదర్శించి చూపారు. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ నమో నమః. ఓం నమోహో శ్రీ భగవతే రామకృష్ణాయ నమో నమః. ఓం నమోహో శ్రీ భగవత్ రామకృష్ణాయ నమో నమః.